జయ శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈశాన్యం ఎలివేషన్ పెరిగినట్లయితే విశేషమైనటువంటి ధన నష్టం కలుగుతుంది. అది ఎట్లాగా అంటే, మనకు పూర్వకాలం గృహాల్లో పెంకుటిళ్ళు కావచ్చు, డాబాలు కావచ్చు, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. అట్లాగని పూరిళ్ళు చూస్తూ ఉంటాం. వాళ్ళు అంటూ ఉంటారు, నానుడిగా కూడా అంటూ ఉంటారు, ఒరే పంచ దించావంటే ఆ చివరి నుంచి ఈ చివరి వరకు దించరా అని. అంటే ఏంది, పంచ అంటే ఒక విధంగా ఎలివేషన్. అది అంటే మన డాబా దాటి ఎక్స్ట్రా ఎంతైతే వెళ్తుంటుందో అదంతా కూడా పంచతో సమానం. అది ప్రత్యేకంగా రేకులు వేస్తే అది వేరు. ఇంటి భాగం లోపల నుంచి ఎలివేషన్ బయటకు దించాము అంటే అది పంచతో సమానం. అది తప్పకుండా ఆ పంచ అనేది ఏ దిక్కులో విదిక్కుల్లోనే మొదలవుతుంది. పంచ ఎప్పుడు కూడా మధ్య భాగాల్లో సమదిక్కులో ఉండదు. కనుక ఆ పంచ ఏ దిక్కులో విదిక్కులో మొదలైతే మళ్ళీ తర్వాత విదిక్కుకు వచ్చి ఆగాలంటారు. అంటే ఈశాన్యంలో మనం పంచ మొదలైంది అనుకోండి, ఆగ్నేయం వరకు వెళ్ళాలి. ఈ విధంగా మనకు ఆగ్నేయంలో కట్ అయిపోయి ఈశాన్యం పెరిగింది అనుకోండి, ఇమేజ్లో చూపించినట్టు విశేషమైనటువంటి ధన నష్టం. అందరూ అంటూ ఉంటారు ఈశాన్యం పంచ పెరిగితే మంచిది కదా అని. అనేవాళ్ళు పెంచి చూడటం ఎంత, ఇంకేం లేదు దీనికి పరిష్కారం. ఎవరైతే అంటారో ఇది విరుద్ధం అంటారో పంచ పొడిగించి చూడండి ఈశాన్యంలో. తర్వాత మళ్ళీ ఫోన్ కాల్లో కామెంట్స్ వస్తాయి, ఏమండి పెంచాం కానివ్వండి 3 నెలల తర్వాత టెన్షన్ మొదలైంది, లేదంటే 3 నెలల తర్వాత ఇది అయింది, వెంటనే అయిందండి. అసలు పెంచుతూ ఉండగానే వస్తాయి ఒక్కోసారి ఫలితాలు. వాస్తుకు అంత నిబంధనలో బలం ఉంది. ఈ విధంగా ఈశాన్యం పంచ ఆ విధంగా పెంచి ఆగ్నేయం తగ్గించామనుకోండి, డెఫినెట్గా ఆ గృహంలో ఆరోగ్య సమస్య ఉంటుంది. సపోజ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు వెరిఫై చేసి ఒక 100 మందిని మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే అందులో ఒక 14-15 మందికి కనుక ఆ విధంగా ఎలివేషన్ పెరిగింది అంటే ఆ 15 మంది ఇళ్లలోనూ ఆరోగ్య సమస్య. దానికి ఏం చేయాలి? అసలు పెంచకూడదు అంటాడు, లేదంటే తగ్గించకూడదు అంటాడు, మొత్తం సమం అంటాడు. అసలు ముందు మన ఇంటికి మన గృహానికి ఈశాన్యం ఏది చూడాలి. కనుక ఇవన్నీ చెక్ చేసి మళ్ళీ సరైన పద్ధతిలో మనం పంచని ఎలివేషన్ కరెక్ట్ చేసుకుంటే బలంగా ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి, మీరు మళ్ళీ గురువుగారిని పిలుచుకొని వచ్చి చెక్ చేయించి అప్పుడు మనం పెంచాలి. ఎందుకంటే ఒకసారి మళ్ళీ ఎలివేషన్ మనం పెంచాలంటే కనీసం 20,000-30,000 వేలు ఖర్చు అవుతుంది. గురువుగారిని సంప్రదించకుండా మనకు తెలివితేటలు ఉన్నాయి కదా అని చెప్పి మనం హస్తం అందులో పెట్టేసి మనం చేసామనుకోండి, మళ్ళీ ఇబ్బంది అయితే మళ్ళీ ఆయన రావులు పగల కొట్టిస్తాడు. ఆయనకి ఎంత అవుతుంది ఖర్చు? మహా అయితే 4,000-5,000 ఉరామరికి అంత వేసుకున్నా. కానీ అది ఒకసారి చూసిన తర్వాత ఉండే ఫలితం అనేది అద్భుతమైన అవకాశాన్ని ఇస్తుంది. కనుక ఆ పంచ దించడం అనేది ఈశాన్యం పెరుగుదల ఉండకూడదు. తద్వారా సమస్యలు ఎక్కువగానే ఉంటూ ఉంటాయి. అట్లాంటివి కూడా మనం నివారణ చేసుకునే ఆలోచన అనేది చేయటం మంచిది. అదేవిధంగా సుదర్శనవాణి యూట్యూబ్ ఛానల్ చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి నిత్యము కూడాను మీ నిత్య జీవితంలో జరిగేటువంటి విశేషమైనటువంటి మీ గృహానికి సంబంధించిన అంశాలను మనం తెలుసుకుందాం. జయ శ్రీమన్నారాయణ.